హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పనిచేయడానికి సంబంధించి మనకు ఒక మంచి నోటిఫికేషన్ జిల్లాల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్తో రిలీజ్ కావడం జరిగింది. 7 డేస్లో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీజ్ అయినటువంటి ఈ 1569 పోస్టులకి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి ఈ నెల 7వ తేదీనే రిలీజ్ అయింది. ఈ నెల 17వ తేదీ వరకు మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి వచ్చే నెల 3వ తేదీన ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. జస్ట్ ఒక 20 to 25 డేస్లోనే మనకి రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో కంప్లీట్గా చూసి మీకు కనుక క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. సో చివరి వరకు చూడండి, నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ప్రీవియస్గా చాలా వీడియోస్లో రీలెవెల్ ప్లాట్ఫామ్ గురించి చెప్పాను. ఇప్పుడు ఇదే రీలెవెల్ ప్లాట్ఫామ్ ద్వారా రెడ్ బస్ వారికి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ సేల్స్ అనేటువంటి ఈ పర్టికులర్ జాబ్ రోల్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా రిజిస్టర్ ఫర్ టెస్ట్ అనేటువంటి ఒక లింక్పై క్లిక్ చేసి మీరు సింపుల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అండ్ ఇమీడియట్గా ఎగ్జామినేషన్ కూడా రాయొచ్చు. అందులో మీరు మంచిగా పర్ఫార్మెన్స్ చేసినట్లయితే ఈ జాబ్ అనేది మీకు వితిన్ 15 డేస్లోనే రావడం జరుగుతుంది. 3.5 lakh per annum నుంచి 6 lakh per annum వరకు శాలరీస్ అయితే మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా చూసి ఇప్పుడే టెస్ట్ అయితే రాయండి. అలాగే రీలెవెల్లో ఉన్నటువంటి 11 డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించినటువంటి కోర్సెస్ని కూడా రీలెవెల్ వారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ కోర్సెస్ని కూడా మీరు తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు కోర్సెస్ అయితే తీసుకోండి. మీకు సంబంధించినటువంటి కెరియర్ కౌన్సిలర్ మీతో మాట్లాడి మీకు సూట్ అయ్యేటువంటి కోర్స్ని అయితే మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి మొత్తం 1569 వేకెన్సీస్తో పట్టణాల్లో అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి జిల్లాల వారి వేకెన్సీస్తో రిలీజ్ కావడం జరిగింది. ఇందులో పట్టణాల్లో మొత్తంగా 349 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో జిల్లాల వారీగా ఉన్నటువంటి పోస్టుల వివరాలు ఏంటనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా మనకి రూరల్ ఏరియాస్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ మనకి ఇక్కడ జిల్లాల వారీగా అయితే మెన్షన్ చేశారు. సో ఆ జిల్లాలో ఉన్నటువంటి ఖాళీలు చూసుకున్నట్లయితే మొత్తంగా 1220 వేకెన్సీస్ ఉన్నాయి. సో బోత్ పట్టణాలు అలాగే గ్రామాలు కలుపుకొని మనకి 1569 వేకెన్సీస్తో మనకి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్కి సంబంధించి MLHP నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి జియో నంబర్స్ కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఉన్నటువంటి ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులన్నింటినీ కూడా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్కి సంబంధించిన ఈ పోస్టులన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి MBBS చేసినటువంటి వారు స్టాఫ్ నర్స్ కింద BSc నర్సింగ్ కానీ GNM నర్సింగ్ కానీ ఎవరైతే చేశారో వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఎవరైతే 6 months బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఎవరైతే కంప్లీట్ చేశారో కమ్యూనిటీ హెల్త్ CPCH లాంటి బ్రిడ్జ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ అనేది మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా చేస్తారు. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. SC ST BC అండ్ EWS క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే శాలరీ విషయానికి వస్తే MBBS చేసినటువంటి MLHP క్యాండిడేట్స్కి 40,000 రూపాయలు పర్ మంత్ చొప్పున శాలరీ ఇస్తారు. అదే స్టాఫ్ నర్సులకి సంబంధించి MLHPగా మీరు కనుక సెలెక్ట్ అయితే ఒక 100 రూపాయలు తక్కువగా 30,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పోస్టులకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెడికల్ ఆఫీసర్స్ MBBS అండ్ మెడికల్ ఆఫీసర్స్ ఆయుర్వేద అని చెప్పేసి MBBSకి సంబంధించి 2 types ఆఫ్ వేకెన్సీస్ మెడికల్ ఆఫీసర్స్కి సంబంధించి 2 types ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి MBBS చేసినటువంటి వారు అండ్ TS మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారు అప్లై చేసుకోవాలి. ఇంకా ఆయుర్వేదాకి సంబంధించిన మెడికల్ ఆఫీసర్ పోస్టులకి BIMS చేసినటువంటి వారు అలాగే ఇండియన్ మెడిసిన్లో బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా స్టాఫ్ నర్స్ పోస్టులకి సంబంధించి BSc నర్సింగ్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి BSc నర్సింగ్ చేసి మీరు తెలంగాణకి సంబంధించినటువంటి నర్సింగ్ కౌన్సిల్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్టాఫ్ నర్సులకి సంబంధించి స్టాఫ్ నర్స్ విత్ BSc నర్సింగ్ హూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ బిఫోర్ ది అకాడమిక్ ఇయర్ 2020 అని చెప్పేసి ఇచ్చారు. వీరు కూడా BSc నర్సింగ్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా స్టాఫ్ నర్స్ కింద GNM నర్సింగ్ చేసినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి GNM నర్సింగ్ చేసినటువంటి వారు
నర్సింగ్ కౌన్సిల్‌లో తెలంగాణకి సంబంధించిన నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. అలాగే 6 మంత్స్ దీనికి సంబంధించినటువంటి బ్రిడ్జ్ ప్రోగ్రామ్ చేసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అలా అయితేనే జీఎన్ఎం క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. మిగిలినటువంటి బీఎస్సీ నర్సింగ్ క్యాండిడేట్స్ అయితే మీకు జస్ట్ బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉండి మీరు తెలంగాణకి సంబంధించిన నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నట్లయితే 2020 ఆన్వర్డ్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఆ పర్టికులర్ ఇయర్స్లో కనుక మీరు పాస్ అవుట్ అయి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. సో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఈ నెల 7వ తేదీన రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 17వ తేదీ. అంటే మనకి ఇంకా 7 రోజులు మాత్రమే సమయం ఉంది. సో ఈ 7 డేస్లో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్స్ స్క్రూటినీ వచ్చేసి రివ్యూ చేయడం వచ్చేసి ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు ఉంటుంది. ఇంకా మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేయడం వచ్చేసి మనకి ఇక్కడ ఈ నెల 29వ తేదీన ఉంటుంది. దానికి సంబంధించి మీరు ఏమైనా అబ్జెక్షన్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 30వ తేదీకి ఇవ్వడం జరిగింది. ఇంకా డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అక్టోబర్ 3వ తేదీ అని చెప్పేసి ఇచ్చారు. సో జస్ట్ మనకి ఇక్కడ 20-25 డేస్లోనే మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్స్ని మీరు ఏ జిల్లాకి చెందినటువంటి క్యాండిడేట్ అయితే ఆ జిల్లాకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ ఉందనుకోండి, adilabad.telangana.gov.in అని చెప్పేసి ఉంటుంది. ఆ విధంగా మీరు గూగుల్లోనికి వెళ్ళి చూసుకున్నట్లయితే అక్కడ మీకు ఆ వెబ్సైట్లో రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లో మీకున్నటువంటి ఆ పర్టికులర్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అది మీరు ఫిల్అప్ చేసి దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి మీరు ఈ నెల 17వ తేదీలోపు వారు ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇదే అప్డేట్ మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో మనకి దాదాపు 2-3 డేస్ నుంచి వస్తూనే ఉన్నాయి. సో ఈరోజు కూడా రావడం జరిగింది. తెలంగాణలో 1569 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులు అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో జిల్లాల వారీగా ఉన్నటువంటి ఖాళీల లిస్ట్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ నెల 17వ తేదీలో మీరు అప్లై చేసుకోవాలి. నేను మీకు ఎగ్జాంపుల్కి ఒక జిల్లాలో ఏ విధంగా మీకు సంబంధించిన రిక్రూట్మెంట్స్ చూసుకోవాలనేది చెప్తాను. ఫ్రెండ్స్, ఒకసారి మీరు గూగుల్లోనికి వచ్చిన తర్వాత ఈ విధంగా మీరు టైప్ చేయాలి. telangana.gov.in అనేటువంటి ఈ పర్టికులర్ అడ్రస్ అనేది కామన్గా ఉంటుంది. దానికంటే ముందు మీ యొక్క జిల్లా అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ములుగు ఉందనుకోండి, muలుగు.telangana.gov.in. ఓకే, సో telangana.gov.in అనేది కామన్గా ఉంటుంది. ఇంకా మీ జిల్లా నేమ్ వచ్చేసి మీరు ఫ్రంట్ యాడ్ చేసుకోవాలి. ఆ విధంగా యాడ్ చేసుకొని మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా మీకు ఏ వెబ్సైట్ అయితే ఆ జిల్లాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో ఆ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి హోమ్ పేజ్లో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. లేదు అంటే మనకి ఇక్కడ మోర్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి నోటీసెస్ అని చెప్పేసి ఉంటుంది. నోటీసెస్లో చూసుకున్నట్లయితే మనకి రిక్రూట్మెంట్ అని చెప్పేసి సెక్షన్ ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ అనేటువంటి సెక్షన్లోనికి వెళ్తే ఈ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఒక్కోసారి కొన్ని వెబ్సైట్స్లో, కొన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్స్లో మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది హోమ్ పేజ్లో ఉండదు. మీరు రిక్రూట్మెంట్ అనేటువంటి సెక్షన్లోనికి వెళ్ళాలి. సో ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ MLHPs పోస్ట్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండర్ NHM కంట్రోల్ ఆఫ్ DMHO అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి వీరు ఎప్పుడు అప్డేట్ చేశారనేది చూసుకున్నట్లయితే ఈ నెల 8వ తేదీన అప్డేట్ చేశారు. సో ఇక్కడ మీరు దీనిపైన టచ్ చేస్తే మీకు PDF అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫాము, గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. సో అప్లికేషన్ ఫామ్ మీరు ఆ పర్టికులర్ PDF లింక్ పైన టచ్ చేసిన వెంటనే మనకి PDF అనేది డౌన్లోడ్ అయ్యి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ని, ఈ విధంగా ఓపెన్ అయినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి దీని రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలిపి మీరు మీ జిల్లాకి సంబంధించినటువంటి DMHO అడ్రస్ ఉంటుంది కదా, సో DMHO అడ్రస్ ఉంటుంది కదా, సో ఆ అడ్రస్కి మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వచ్చు, లేదా అంటే మీరు పోస్ట్ ద్వారా పంపించవచ్చు. డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఈ విధంగా అప్లికేషన్స్ అయితే మీరు ఏ జిల్లాకి సంబంధించినటువంటి క్యాండిడేట్ అయితే ఆ జిల్లాకి సంబంధించిన డిస్ట్రిక్ట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఓకే, సో మీకు ఆ విధంగా సెర్చ్ చేసుకోవడం రాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ములుగు అని చెప్పేసి ఉంటే ములుగు డిస్ట్రిక్ట్ అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది వస్తుంది. ఆ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మొత్తం మనకి ఏవైతే ఎన్ని జిల్లాల నుంచి అయితే రిలీజ్ అయిందో అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి ఈ MLHP పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.